వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి 10 రూపాయల నోట్ మీద ప్రేమ లేకట. సో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సోషల్ మీడియాలో ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉంటాం. కొన్ని లక్షల న్యూస్లు వస్తూ ఉంటాయి. ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి మన సెల్ ఫోన్లో చూస్తాం, కాసేపు టైం పాస్ చేస్తాం, కొన్ని ఫన్నీగా అనిపిస్తే షేర్ చేస్తాం, లైక్ చేస్తూ ఉంటాం. సో ఇలా కొన్ని వీడియోస్లో నుంచి ఒకటి మాత్రం బాగా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది, ట్రెండింగ్ న్యూస్ అయితే అయిపోతుంది. సో మరి ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తారు. లేదు అని అంటే ఏదో ఒకటి రాసేసి మరి పంపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా వాట్సాప్ చాట్ లేకపోతే ప్రపోజల్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటారు. నార్మల్ మెసేజ్ కూడా పెట్టేసేయచ్చు కదా. ఇది ప్రపోజల్కి సంబంధించింది. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా డిఫరెంట్గా ప్రపోజ్ చేసిందంట. ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా, ఇలా కూడా వెతుకుతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారట. అసలు ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసింది, అసలు ఈ అమ్మాయి పేరేంటి అని అంటే కుసుమ్. సో ఈమెకి పెళ్లి చూపుల్లో డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంట. వరుడు కూడా దొరికేశాడు, పెళ్లి కూడా డేట్ ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్ 26న పెళ్లి జరగబోతుందంట. కానీ పెళ్లి కొడుకు మాత్రం నచ్చలేదంట. తాను ప్రేమించిన విశాల్ నచ్చాడట. సో తను మాత్రం ఎక్కడ దగ్గరలో లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడట. సో మరి తనని కలుసుకోలేక తను ఎక్కడున్నాడో తెలియక 10 రూపీస్ నోట్ తీసుకుని ప్రేమలేఖ రాసిందంట. సో నేను ఈ డేట్న నాకు పెళ్ళి అయిపోతుంది, సో పెళ్ళికి ముందే నువ్వు రావాలి, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవాలి, ఐ లవ్ యూ అని చెప్పేసి నోట్ మీద రాసిందంట. తన పేరుతో సహా రాసిందంట. ఆ నోట్ అనేది వేరే వాళ్ళకి పాస్ చేసిందంట. సో ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈమె మిస్ అవుతుందా అని చెప్పేసి కొంతమంది అయితే రియల్గా ప్రేమించుంటుంది. సో ఈ ఏదైతే నోట్ ఉందో ఆ నోట్ విశాల్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టారట. సో ఇది మాత్రం బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో ఎవరైతే విశాల్ ఉంటారో వాళ్ళని ట్యాగ్ చేసి మరి ప్రతి ఒక్కరు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇంతకీ ఆ విశాల్ వస్తాడా, లేకపోతే కుశంని కలుస్తాడా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి ముందు తెలియబోతుంది. బట్ ఈ న్యూస్ మాత్రం బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయి నెంబర్ 1 ట్రెండింగ్లోకి వచ్చేసింది అనమాట. సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.